దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము అవసరమైనది ఒక్కటే. మొదటి భాగమండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం ప్రకారము. మన నిత్య జీవితంలో అనేక విషయములకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటామండి. అయితే అందులో ఏది అవసరము, ఏది అనవసరము అని ఆలోచించకుండా అలా జీవనయానంలో ప్రయాణిస్తూనే ఉంటాము. ఒకసారి ఆగి ఆలోచించి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అని పరిశీలించుకుంటేనే జీవితం ఆనందమయం కాగలుగుతుందండి. అట్టి అలౌకిక ఆనందము అందుకున్న ఒక స్త్రీని మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడగలుగుతున్నామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38-42 వరకు ఆమె బెతనియ మరియ. ఈ భాగంలో ఇరువురు స్త్రీలను గమనించగలం. ఒకరు ప్రభువుని ఇంట చేర్చుకున్న మార్త కాగా, మరి ఒకరు ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటున్న మార్తమ్మ సహోదరి అయిన మరియ. మార్తమ్మ ప్రభువును ఆహ్వానించింది కనుక ప్రభువుకు రుచికరమైన ఆతిథ్యం ఇవ్వాలనుకుని విస్తారమైన పనితో సతమతమైపోతూ మరియ మీద కంప్లైంట్ చేయడానికి యేసు చెంతకు వచ్చిందండి. యేసయ్య బోధ వినడానికి మాత్రం కాదు సుమా. యేసు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభు మార్తకు ఒక హెచ్చరిక చేశారండి. మరియకు ఒక గొప్ప వాగ్దానం అనుగ్రహించారండి. ఎంత భాగ్యశాలి మరియమ్మ కదండి. అవును, ప్రభు హెచ్చరించినట్లు మన జీవితాలలోనూ అవసరమైనది ఒక్కటి ఉంటుందండి. అదే ఉత్తమమైనది ఏర్పరచుకొనుట. నేను నా యేసయ్య, ఇది తప్ప లోకంలో మరేది అవసరం లేదనుకుందండి మరియ. అందుకే ప్రభువైన యేసు పాద సన్నిధిని కోరుకుందండి మరియ. నీవుంటే నాకు చాలయ్యా యేసయ్య, నీ వెంటే నేనుంటానయ్యా యేసయ్య అని పాడుకుంటూ, నీ ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని కీర్తనకారుడు 73వ అధ్యాయంలో పలికినట్లుగా యేసు సర్వస్వం అనుకుందండి మరియ. వీరిరువురు సహోదరుడు లాజరు అని, యేసు అతడిని పునర్జీవితునిగా గావించాడని మనం చిన్ననాటి నుండి సండే స్కూల్లో నేర్చుకున్నామండి. అయితే వాక్యాన్ని ధ్యానించే కొలది ఎన్నో మర్మములతో కూడిన ఆధ్యాత్మిక అంశములు మనకి గోచరిస్తాయండి. ఒకంత జ్ఞానము మనము ఆలోచించగలిగితే ఈ సహోదరి మణుల స్వభావములను ఒకంత మనం పరిశీలిస్తే, మొదట మార్త ఆయనను ఇంట మాత్రమే చేర్చుకుందండి. మరి ఆయనను వంట అనగా హృదయంలో చేర్చుకున్నట్లుగా చూడగలం. రెండవదిగా, మార్త వంటగదిని సిద్ధం చేస్తే మరియ తన హృదయం అనే ఆలయమును సిద్ధపరిచిందండి. మూడవదిగా, మార్త లౌకిక ఆహారం కొరకు ప్రయాసపడుతుంది, మరియ అలౌకిక ఆహారం కోసము అలమటించిందండి. లక్షల జనాంగమైన ఇశ్రాయేలులను అత్యద్భుతంగా అరణ్య మార్గంలో 40 సంవత్సరముల పాటు మన్నాతో పోషించిన తండ్రి, 5 రొట్టెలు 2 చేపలచే 5,000 మందికి పైగానున్న జనులు క్షుధార్తిని తీర్చిన యేసయ్య తన చెంతనే ఉన్నాడనే విషయమును కొద్దిసేపు మార్త విస్మరించిందండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనే విషయాన్ని గ్రహించిన మరియ, జీవాహారమున నేనే అని పలికిన యేసయ్యనే ఆస్వాదించుటకే, ఆయన మాటలు వినుటకు ఆయన పాదాల యొద్ద కూర్చుందండి మరియ. నాలుగవదిగా, మార్త ప్రభువును ప్రేమించి విస్తారమైన పనితో ఆశపడిందండి. మరియ అంతకంటే అధికంగా ప్రేమించి విస్తారమైన పాపక్షమాపణ అందుకుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇహలోక విషయములకు ప్రాధాన్యతనిచ్చిందండి మార్త. పారమార్థిక అనగా పరలోక విషయములకు ప్రాధాన్యతనిచ్చింది మరియ అండి. నీకు చింత లేదా? ఆరో మాటగా, ఇంత పనిలో నేనున్నాను కదా, ఆమెను పంపకూడదా నాకు సహాయం చేయమని అంటూ యేసునే ప్రశ్నించసాగిందండి మార్త. కానీ మరియ మౌన నివేదన గావించిందండి. మరొక చోట ఆమెను గూర్చి ప్రస్తావనలో కూడా ఒక్క మాట అయినను మాట్లాడలేదు. సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటయే అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రార్థన చేసిందండి. మౌన ప్రార్థన చేసింది మరియ. ఏడవదిగా, మార్త ప్రభువుతో వాదనకి దిగగా మరియ ప్రభు వాక్కు బోధ విన్నదండి. ఇంతకీ తేలింది ఏమంటే, మార్త ఏర్పరచుకున్నది అనవసరమైన విషయాలు, మరియ ఏర్పరచుకున్న ఆ ఒక్కటి అవసరమైంది, అదే ఉత్తమమైంది, అది పరిశుద్ధమైనది. అందుకే ప్రభు బాధతో మార్తను హెచ్చరిస్తున్నారండి. అవసరమైనది ఒక్కటేనని. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తులారా, విశ్వాసులారా, ప్రభు దీవించి ఇచ్చిన నేను ఏమి ఏర్పరచుకుంటున్నాము?
దేనికి ప్రాధాన్యతనిస్తున్నాము? అవసరమైన దానికా? అనవసరమైన దానికా? మన జీవితంలో అవసరమైంది ఏమిటి? భోజనమా? పానమా? వస్త్రమా? గృహమా? లేక ప్రభు పాద సన్నిధియా? ఆలోచించుకుందామండి. ఇవన్నీ కావాలని ప్రభువైన యేసుకు తెలియదా? అందుకే ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా? అని విచారించకుడి అని ప్రభు సెలవిస్తున్నారు. ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తారు. కనుకనే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని హెచ్చరించారండి. ఆమేన్. మొదటి భాగముకు కొద్ది మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రెండవ భాగంగా రేపు నేర్చుకోవడానికి దేవుడు సమయం దయచేయును గాక. ఆమేన్.